హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం సిడిపిలో ప్రాక్టీస్ సెషన్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. అంటే ఈ రోజు నుంచి ఈ సిడిపి కోసం మనం ప్రాక్టీస్ సెషన్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. పేపర్ 1 వాళ్ళ ఉండొచ్చు, పేపర్ 2 వాళ్ళ ఉండొచ్చు. ఇద్దరు కూడా ఈ వీడియోస్ అనేవి అంటే ఈ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ క్వశ్చన్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి పికప్ చేసినవి. సో డోంట్ వరీ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈరోజు నుంచి ఈ ప్రాక్టీస్ సెషన్స్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ కూడా ఫస్ట్ టైం అట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. కిందిచ్చిన 4 ఆప్షన్స్లో ఏది పిల్లల్లో జరిగే డెవలప్మెంట్ ప్రకారంగా కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ద డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ డిస్టింక్ట్ అండ్ అన్రిలేటెడ్ ఫ్రమ్ వన్ అనదర్. ఏవైతే డొమైన్స్ ఉన్నాయి డెవలప్మెంట్లో, ఇప్పుడు డెవలప్మెంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఉన్నాయి, ఫిజికల్ డెవలప్మెంట్ అని, ఎమోషనల్ డెవలప్మెంట్ అని, మోరల్ డెవలప్మెంట్ అని. సో ఇలా టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా, అలా ప్రతి డెవలప్మెంట్ కూడా ఇంకో డెవలప్మెంట్కి అసలు సంబంధం లేకుండా ఉంటాయి అని చెప్పడం ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి డిఫరెంట్ థియరీస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అగ్రీ ఆన్ ద సేమ్ ఐడియాస్ రిగార్డింగ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఇప్పుడు డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ పైన చాలా థియరీస్ అనేవి మనకు ఉన్నాయి. ఒకటి పియాజే అయి ఉండొచ్చు, లేదంటే లీవ్ వైగోట్స్కీ అయి ఉండొచ్చు. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి డెవలప్మెంట్ పైన. సో ఈ థియరీస్ ఏవైతే ఉన్నాయో అన్ని థియరీస్ కూడా ఒకటే ఐడియా పైన అగ్రీ అవుతూ ఉంటాయి ఈ పిల్లలకి సంబంధించిన డెవలప్మెంట్ పైన అని చెప్పడం ఆప్షన్ 2. నెక్స్ట్, డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దర్ సోషల్ కాంటెక్స్ట్. వాళ్ళ సొసైటీ ద్వారా, వాళ్ళ సోషల్ కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని, అంటే వాళ్ళ సొసైటీ ఏదైతుందో, వాళ్ళ సోషల్ కాంటెక్స్ట్ ఏదైతుందో అది పిల్లల డెవలప్మెంట్ పైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అని చెప్పడం ఆప్షన్ 3. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి డెవలప్మెంట్ ఈజ్ అ స్మూత్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఫర్ ఆల్ చిల్డ్రన్. ప్రతి చైల్డ్లో కూడా డెవలప్మెంట్ అనేది స్మూత్గా జరుగుతుంది, కంటిన్యూస్గా జరుగుతుంది అని చెప్పడం ఆప్షన్ 4. సో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది అప్రాప్రియేట్ ఆన్సర్ అన్నట్టు కనుక మాట్లాడుకున్నట్లయితే ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. డెవలప్మెంట్ అనేది పిల్లల సొసైటీ పైన, పిల్లల సోషల్ కాంటెక్స్ట్ పైన బేస్ అయి ఉంటుంది. బికాజ్ ఆప్షన్ 1 కానివ్వండి, ఆప్షన్ 2 కానివ్వండి కరెక్ట్ ఆప్షన్స్ కాదు. ఫోర్త్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా మేడం అని మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, కానీ ప్రతి చైల్డ్లో కూడా అది కంటిన్యూస్గా జరుగుతుందా? లైక్ కొంతమందికి సర్టెన్ ఏజ్లో ఫిజికల్గా కానివ్వండి, లేదంటే మెంటల్గా కానివ్వండి ప్రాసెస్ అనేది ఒక దగ్గర ఆగిపోతుంది. వాళ్ళని మనం డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్ అంటాం. సో ప్రతి చైల్డ్లో కూడా డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది అని చెప్పలేం. ఇక్కడ ఫర్ ఆల్ చిల్డ్రన్ అన్నాడు. సో అందుకనే ఆప్షన్ 4 అనేది రాంగ్. అక్కడ ఆల్ చిల్డ్రన్ కాకుండా జస్ట్ చిల్డ్రన్ కనుక ఉన్నట్లయితే అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ ఆల్ చిల్డ్రన్ అన్నాడు కాబట్టి 4th ఆప్షన్ అనేది రాంగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3rd ఆప్షన్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైన్ మోటార్ స్కిల్ ఫర్ గ్రేడ్ 3 స్టూడెంట్స్ అన్నాడు. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది 3rd క్లాస్ స్టూడెంట్స్కి ఫైన్ మోటార్ స్కిల్గా మనం ఎగ్జాంపుల్గా చూపించవచ్చు అని అడిగాడు. ఆప్షన్ 1 రన్నింగ్ విత్ ఫ్రెండ్స్, ఆప్షన్ 2 పుట్టింగ్ బీడ్స్ ఇన్ ఎ థ్రెడ్, ఆప్షన్ 3 క్లైంబింగ్ స్టెప్స్ ఇన్ బిల్డింగ్, ఆప్షన్ 4 హాపింగ్ లైక్ అ ర్యాబిట్. ఇక్కడ ఫైన్ మోటార్ స్కిల్ అని మెన్షన్ చేశాడు. మీరు ఆప్షన్ 1, ఆప్షన్ 3, ఆప్షన్ 4 అబ్జర్వ్ చేయండి. రన్నింగ్, క్లైంబింగ్, హాపింగ్ ఇవన్నీ ఫైన్ మోటార్ స్కిల్స్ కిందకు వస్తాయా? రావు. గ్రాస్ మోటార్ స్కిల్స్ కిందకు వస్తాయి. ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటిది? నుంచోవడం, కూర్చోవడం, మన బాడీలో ఉన్న లాంగ్ బోన్స్ అన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. దానికి రన్నింగ్ కానివ్వండి, క్లైంబింగ్ కానివ్వండి, హాపింగ్ అని హెల్ప్ అవుతూ ఉంటాయి. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటి? చిన్న చిన్న బోన్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్ అవ్వడం, స్మాల్ మజిల్స్ కానివ్వండి, స్మాల్ బోన్స్ కానివ్వండి డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే రాయడం కానివ్వండి, పెయింటింగ్ చేయడం కానివ్వండి, పెన్ని పట్టుకోవడం, పెన్సిల్ని పట్టుకోవడం ఇవన్నీ కూడా ఏంటి ఫైన్ మోటార్ స్కిల్స్ కిందకి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఫైన్ మోటార్ స్కిల్స్ కిందకి ఏది వస్తుంది? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక థ్రెడ్లో బీడ్స్ని ఎక్కించడం, ఒక థ్రెడ్లో పూసల్ని ఎక్కించడం, అక్కడ పిల్లల్లో ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైట్స్ ఆర్ డిటర్మైన్డ్ సోల్లీ బై హెరిడిటీ. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది మనకి హెరిడిటీ ద్వారా వస్తుంది, మన పేరెంట్స్ నుంచి జీన్స్ లాగా హెరిడిటీ ద్వారా ఏది వస్తుంది అని అన్నాడు. కలర్ ఆఫ్ ఐస్, మన ఐస్ యొక్క కలరా,
ఇంటెలిజెన్సా, మోరల్ డెవలప్మెంటా, సోషల్ స్కిల్సా? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంటెలిజెన్స్ అనేది దేనిపైన డెవలప్ అవుతుంది? మీరు నేర్చుకునే విధానం పైన, మీరు నేర్చుకునే వాటిపైన, ఎలా నేర్చుకుంటున్నారు, దీనిపైన ఇంటెలిజెన్స్ అనేది డిపెండ్ అవుతుంది. మోరల్ డెవలప్మెంట్ దేనిపైన డిపెండ్ అవుతుంది? మీరు ఏ సొసైటీలో ఉన్నారు, ఆ సొసైటీలో మీకు ఏం నేర్పిస్తున్నారు, మీ పేరెంట్స్ అయి ఉండొచ్చు, టీచర్స్ అయి ఉండొచ్చు, మీరు చూసి ఏం నేర్చుకుంటున్నారు, ఇది కూడా సొసైటీ పైన డిపెండ్ అవుతుంది. సోషల్ స్కిల్స్ అనేవి మొత్తం కూడా సొసైటీ పైన డిపెండ్ అవుతుంది. మరి ఇక్కడ హెరిడిటీ ద్వారా ఏది వస్తుంది? కలర్ ఆఫ్ ఐస్. సో ఓన్లీ ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, స్కూల్స్ టీచ్ న్యూ బిహేవియర్ అండ్ రూల్స్ టు చిల్డ్రన్ అండ్ ఎక్స్పెక్ట్ దెమ్ టు యాక్ట్ అకార్డింగ్లీ. ద స్కూల్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ ఏజెన్సీ ఆఫ్ డాష్ సోషలైజేషన్. స్కూల్స్ పిల్లలకి కొత్త కొత్త రూల్స్ నేర్పిస్తూ ఉంటాయి, కొత్త కొత్త బిహేవియర్స్ నేర్పిస్తుంటాయి. లైక్ మీరు ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలి, టీచర్స్తో ఎలా మాట్లాడాలి, మీకన్నా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇలా బిహేవియర్ ప్రకారంగా కానివ్వండి, స్కూల్లో పాటించాల్సిన రూల్స్ ప్రకారంగా కానివ్వండి, ఇలా కొత్తవి చాలా నేర్పిస్తూ ఉంటారు. అలా ఏవైతే నేర్పించారో పిల్లలు వాటినే ఫాలో అవ్వాలి అని స్కూల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే స్కూల్ అనేది ఏ సోషలైజేషన్ ఏజెన్సీగా వర్క్ చేస్తుంది అని అడిగాడు. సోషలైజేషన్ గురించి ఎప్పుడు క్వశ్చన్ వచ్చినా గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ ఎప్పుడైతే వస్తుందో, ఫ్యామిలీ అనేది ఎప్పుడు కూడా ప్రైమరీ సోషలైజేషన్గా వర్క్ అవుతుంది. స్కూల్ ఎప్పుడు కూడా సెకండరీ సోషలైజేషన్ ఏజెన్సీగా వర్క్ అవుతుంది. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు స్కూల్ పక్కన ఏదన్నా ఇవ్వండి, ఫ్యామిలీ పక్కన ఏదన్నా ఇవ్వండి, ఫ్యామిలీ కనిపించిందా అది ప్రైమరీ ఏజెన్సీ, ప్రైమరీ సోషలైజేషన్ ఏజెన్సీ. స్కూల్ కనిపించిందా అది సెకండరీ సోషలైజేషన్ ఏజెన్సీ. ఇక్కడ స్కూల్ గురించి అడిగాడు. సో స్కూల్ అంటే ఏంటిది? సెకండరీ సోషలైజేషన్ ఏజెన్సీ. ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అకార్డింగ్ టు లారెన్స్ కోల్బర్గ్, ఎట్ విచ్ లెవెల్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ డస్ ద చైల్డ్ డిస్ప్లే గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్? కోల్బర్గ్ ఇచ్చిన ఏవైతే లెవెల్స్ ఉన్నాయో, మోరల్ డెవలప్మెంట్ ప్రకారంగా ఏవైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్లో ఏ లెవెల్లో మనకి గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ కనిపిస్తుంది అని అడిగాడు. సో మనకి కోల్బర్గ్ టోటల్గా ఎన్ని లెవెల్స్ ఇచ్చాడు? టోటల్గా 6 లెవెల్స్ ఇచ్చాడు. ఆ 6 లెవెల్స్లో ప్రతి 2 లెవెల్స్ అనేవి ఒక స్టేజ్ కిందకు వస్తాయి. సో టోటల్గా మనకి 3 స్టేజెస్ ఉంటాయి అండ్ 6 లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అనేది 4th లెవెల్గా మనం కన్సిడర్ చేసాం. ఆ 4th లెవెల్ అనేది ఏ స్టేజ్ కిందకు వస్తుంది? ప్రీ కన్వెన్షనలా, కన్వెన్షనలా, పోస్ట్ కన్వెన్షనలా? వెరీ సింపుల్, కన్వెన్షనల్ లెవెల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, Sita's ability to modify her actions of riding a scooter based on her experiences of riding a bicycle would be an example of. సో ఇక్కడ సీత ఏం చేస్తుంది అంటే, తనకు ఆల్రెడీ సైకిల్ ఎలా నడపాలి, ఎలా తొక్కాలి అన్నది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక నాలెడ్జ్ అనేది ఉంది. ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని స్కూటీని ఎలా నడపాలి అని చెప్పి తన నాలెడ్జ్ ఏదైతే ఉందో, తన ఎక్స్పీరియన్సెస్ ఏవైతున్నాయో దాన్ని మాడిఫై చేసుకుంటుంది. సో ఇలా మాడిఫై చేసుకోవడం అనేది దేని కిందకు వస్తుంది? అసిమిలేషనా, ఈక్విలిబ్రియమా, అకామిడేషనా, డిసీక్విలిబ్రియమా? అసిమిలేషన్ అంటే ఏంటి? ఉన్న నాలెడ్జ్కి కొత్త నాలెడ్జ్ని యాడ్ చేస్తే దాన్ని మనం అసిమిలేషన్ అని అంటాం. ఈక్విలిబ్రియం అంటే ఏంటి? అసిమిలేషన్కి అకామిడేషన్కి మధ్య బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం. అకామిడేషన్ అంటే ఏంటి? కొత్త ఎక్స్పీరియన్సెస్ ఏవైతే మనం ఎక్స్పీరియన్స్ చేసామో ఆ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని పాత నాలెడ్జ్ని మాడిఫై చేసుకోవడాన్ని అకామిడేషన్ అని అంటాం. ఇక్కడ సీత ఏం చేస్తుంది? మాడిఫై చేసుకుంటుంది. సో ఆన్సర్ ఏంటి? అకామిడేషన్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ డాష్ స్టేజ్ చిల్డ్రన్ స్టార్ట్ యూజింగ్ సిమెటిక్ ఫంక్షన్స్ ర్యాపిడ్లీ డెవలప్ లాంగ్వేజ్ స్కిల్స్. సో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ స్టేజ్లో ఉన్నప్పుడు పిల్లల్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ర్యాపిడ్గా జరుగుతుంది అని అడిగాడు. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజా, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజా, ప్రీ ఆపరేషనల్ స్టేజా, సెన్సరీ మోటార్ స్టేజా? ఈ 4 కూడా మనకు ఎవరు ఇచ్చారు? పియాజే ఇచ్చారు. సో ఈ స్టేజెస్ ప్రకారంగా పిల్లల్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు ర్యాపిడ్గా జరుగుతుంది అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉన్నప్పుడు లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి ర్యాపిడ్గా డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ డాష్ అ టీచర్ అండ్ 2 to 4 స్టూడెంట్స్ ఫార్మ్ అ కొలాబరేషన్ గ్రూప్ అండ్ టేక్ టర్న్స్ లీడింగ్ డైలాగ్స్ ఆన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అ టెక్స్ట్ పేజ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, స్టూడెంట్, ఒక టీచర్, ఇంకా 2 to 4 స్టూడెంట్స్ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఒక
ప్యాసేజ్ని చదువుతున్నారు. అది దేనికి దారితీస్తుంది? వాళ్ళిద్దరి మధ్య డైలాగ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అయితే ఈ ప్రాసెస్ ఏదైతుందో, ఈ యాక్టివిటీ ఏదైతుందో దాన్ని మనం ఏమంటాం? రెసిప్రోకల్ టీచింగా, స్కఫోల్డింగా, డిస్కవరీ లెర్నింగా, ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షనా? ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే టీచర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, స్టూడెంట్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారు. డిస్కవరీ లెర్నింగ్ అంటే ఏంటి? వాళ్ళు ఏదో ఒకటి డిస్కవర్ చేస్తూ నేర్చుకుంటున్నారు అని అర్థం. స్కఫోల్డింగ్ అంటే ఏంటి? పిల్లలు నేర్చుకునే ప్రాసెస్లో ఎక్కడైనా ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తే టీచర్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇది స్కఫోల్డింగ్. రెసిప్రోకల్ టీచింగ్ అంటే ఏంటి? టీచర్కి స్టూడెంట్స్కి మధ్య ఒక రీడింగ్ అనేది జరుగుతుంది. ఆ రీడింగ్ అనేది దేనికి దారి తీస్తుంది? డైలాగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. టీచర్కి స్టూడెంట్కి మధ్య డైలాగ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం రెసిప్రోకల్ టీచింగ్ అని అంటాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నిక్ హ్యాస్ బిన్ ప్రపోజ్డ్ బై లీవ్ వైగోట్స్కీ ఫర్ టీచింగ్ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది లీవ్ వైగోట్స్కీ చిన్నపిల్లలకి టీచ్ చేయడం కోసం ప్రపోజ్ చేసిన టెక్నిక్ అని అన్నాడు? ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగా, రీఇన్ఫోర్స్మెంటా, ఈక్విలిబ్రేషనా, ప్రోగ్రామ్డ్ లెర్నింగా? స్కఫోల్డింగ్ అనేదే మనము లీవ్ వైగోట్స్కీ థియరీ ద్వారా నేర్చుకున్నాం. సో స్కఫోల్డింగ్ అంటే ఏంటిది? వెరీ సింపుల్. ఇఫ్ ఇన్ కేస్ చైల్డ్ ఒక దగ్గర నేర్చుకునే ప్రాసెస్లో ఒక దగ్గర ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాడు అంటే ఆ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో అది స్టూడెంట్ అతనంతలో అతను నేర్చుకోలేడు. ఎవరైనా హెల్ప్ చేస్తే పిల్లలు అక్కడ నేర్చుకోగలుగుతారు. సో ఆ టెంపరీ హెల్ప్ ఏదైతే మనం పిల్లలకి అందిస్తున్నామో దాన్ని మనం స్కఫోల్డింగ్ అని అంటాం. సో ఇక్కడ వెరీ సింపుల్ ఆన్సర్ ఏంటిది? ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ అని అన్నాడు? ఆప్షన్ 1 వచ్చేసి స్టూడెంట్స్ విత్ లో అబిలిటీ షుడ్ బి ఇగ్నోర్డ్ ఇన్ ద క్లాస్. ఎవరైతే పిల్లలకి కొంచెం తక్కువ అబిలిటీ ఉంటుందో అంటే ఎవరైతే ఫాస్ట్గా నేర్చుకోలేరో లేదంటే నేర్చుకోవడంలో కొంచెం కష్టపడుతూ ఉంటారో సో ఇలా లో అబిలిటీ ఉన్న స్టూడెంట్స్ని క్లాస్ రూమ్లో మనం మొత్తానికి ఇగ్నోర్ చేయాలి అని చెప్పడం ఆప్షన్ 1. ఆప్షన్ 2 వచ్చేసి దేర్ షుడ్ బి నో ప్లేస్ ఫర్ డెమోక్రసీ ఇన్ అ క్లాస్ రూమ్. డెమోక్రసీ అంటే ఏంటి? పీపుల్స్ చాయిస్ అంటే అందరికీ కూడా మనం ఈక్వల్ చాయిస్ ఇవ్వాలి, అందరినీ కన్సిడర్ చేస్తూ ఉండాలి. సో ఇలా ఈ డెమోక్రసీకి అనేది మనం ప్లేస్ ఇవ్వకూడదు క్లాస్ రూమ్లో అని చెప్పడం ఆప్షన్ 2. ఆప్షన్ 3 ఏంటిది? స్టూడెంట్స్ షుడ్ బి ఎంకరేజ్ టు బికమ్ ప్రాబ్లమ్ సాల్వర్స్. పిల్లలు వాళ్ళంతలో వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే విధంగా మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పడం ఆప్షన్ 3. ఆప్షన్ 4 ఏంటి? ద క్లాస్ రూమ్ షుడ్ బి ప్రైమర్లీ టెక్స్ట్ బుక్ సెంటర్డ్ అండ్ ఆల్ ద రూల్స్ షుడ్ బి డిక్టేటెడ్ బై ద టీచర్. ఒక ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో క్లాస్ రూమ్ అనేది టెక్స్ట్ బుక్ సెంటర్డ్గా ఉండాలి. టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే అదే మనం పిల్లలకి నేర్పించాలి. అండ్ ఏవైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ అన్నీ కూడా టీచర్ డిక్టేట్ చేస్తూ ఉండాలి అని చెప్పడం ఆప్షన్ 4. సో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. లో అబిలిటీ ఉన్న పిల్లల్ని అవాయిడ్ చేయడం కానివ్వండి, డెమోక్రసీకి క్లాస్ రూమ్లో ప్లేస్ ఇవ్వకపోవడం కానీ, లేదంటే క్లాస్ రూమ్ అనేది టెక్స్ట్ బుక్ సెంటర్డ్గా ఉండడం కానివ్వండి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో పార్ట్ కాదు. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటేనే మనం అందరి పిల్లలకి చాయిస్ ఇవ్వాలి, అందరి పిల్లలకి ఛాన్స్ ఇవ్వాలి, మొత్తం కూడా ఎక్స్పీరియన్స్ బేస్డ్ అనేది ఉండాలి, యాక్టివిటీ బేస్డ్ అనేది ఉండాలి, టెక్స్ట్ బుక్ సెంటర్డ్గా ఉండకూడదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3. స్టూడెంట్స్ షుడ్ బి ఎంకరేజ్ టు బికమ్ ప్రాబ్లమ్ సాల్వర్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు హవర్డ్ గార్డెనర్ ద అబిలిటీ టు డిటెక్ట్ అండ్ రెస్పాండ్ అప్రోప్రియేట్లీ టు ద మూడ్స్, టెంపరమెంట్ అండ్ ఇంటెన్షన్ ఆఫ్ అదర్స్ ఈజ్ నోన్ యాజ్. హవర్డ్ గార్డెనర్ ప్రకారంగా ఎదుటి వాళ్ళ మూడ్స్ని అర్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళ టెంపర్ని అర్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్స్ని అర్థం చేసుకోవడం, వాటిని డిటెక్ట్ చేయగలిగే అబిలిటీ మనలో ఉండడం, వాళ్ళ మూడ్స్ ప్రకారంగా మనం రెస్పాండ్ అవ్వడం, ఈ అబిలిటీ ఏదైతే ఉందో ఇది దేని కిందకు వస్తుంది అని అన్నాడు. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్సా, బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్సా, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్సా, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్సా. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? లాంగ్వేజెస్ ప్రకారంగా మనం ఎక్కువ ఇంటెలిజెంట్గా ఉంటాం, అంటే ఎక్కువ లాంగ్వేజెస్ని మనం అర్థం చేసుకోవడం, యూజ్ చేయగలగడం ఇది.
బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? డాక్టర్స్ కానివ్వండి, సర్జన్స్ కానివ్వండి, వీళ్ళందరూ బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తుంది. అంటే వాళ్ళ బాడీ పైన వాళ్ళకి చాలా కంట్రోల్ అనేది ఉంటుంది. డాన్సర్స్ అయి ఉండొచ్చు, జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, సర్జన్స్ కానివ్వండి, వీళ్ళందరూ బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే వేరే వాళ్ళని మనం అర్థం చేసుకోవడం. ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం. సో ఇక్కడ క్వశ్చన్ దేని గురించి? వేరే వాళ్ళ మూడ్స్ని, వేరే వాళ్ళ ఇంటెన్షన్స్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం రెస్పాండ్ అవ్వడం. సో ఇక్కడ మనం వేరే వాళ్ళని అర్థం చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అని అంటూ ఉంటాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ అ ఫాదర్ టు హిస్ సన్, డోంట్ క్రై లైక్ ఎ గర్ల్, యు ఆర్ అ బాయ్. ఒక ఫాదర్ వాళ్ళ సన్కి ఈ స్టేట్మెంట్ పాస్ చేశాడు, అమ్మాయిలాగా ఏడవకు, నువ్వు ఒక అబ్బాయివి అని అన్నాడు. సో ఇది దేని కిందకు వస్తుంది అని అన్నాడు, దేన్ని చూపిస్తుంది అని అన్నాడు? జెండర్ ఐడెంటిటీయా, జెండర్ స్టీరియోటైపా, జెండర్ కన్స్టెన్సీయా, జెండర్ ఈక్వాలిటీయా? ఇక్కడ ఫాదర్ ఒక సన్కి ఏం చెప్తున్నాడు, ఒక అబ్బాయికి ఏం చెప్తున్నాడు? అమ్మాయిలాగా ఏడవకు, నువ్వు అబ్బాయివి. అంటే ఏంటి? అబ్బాయిలు అసలు ఏడవరు అని మీనింగ్, దాని వెనుకున్న మీనింగ్ అదే. అబ్బాయిలు ఏడవరు, అమ్మాయిలే ఏడుస్తారు. సో ఇదేంటిది? ఒక జెండర్ స్టీరియోటైప్. అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలి, అబ్బాయిలు అంటే ఇలానే ఉండాలి. దీన్ని మనం ఏమంటాం? జెండర్ స్టీరియోటైప్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఈజ్ నాట్ కరెక్ట్? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది సిసిఈ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ ప్రకారంగా రాంగ్ స్టేట్మెంట్ అని అన్నాడు. ఇట్ ఈస్ అన్ ఈజీ వే ఫర్ ద టీచర్స్ టు టెస్ట్ లెర్నర్స్ ఫ్రీక్వెంట్లీ. ఈ సిసిఈ మెథడ్ ఏదైతుందో అది టీచర్స్కి ఒక ఈజీ మెథడ్ అనమాట. పిల్లల్ని ఫ్రీక్వెంట్గా, రెగ్యులర్గా వాళ్ళని టెస్ట్ చేయడం కోసం ఇదొక ఈజీ వే అని చెప్పడం ఆప్షన్ 1. ఇట్ ఈస్ ద లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ సిసిఈ ఏదైతుందో అది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో డెవలప్ చేసిన ఒక లేటెస్ట్ మెథడ్ అని చెప్పడం ఆప్షన్ 2. ఇట్ క్రియేట్స్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద లెర్నర్స్ ఫర్ స్టడీస్. సిసిఈ అనేది పిల్లల్లో ఇంకా నేర్చుకోవాలి అనే ఒక థాట్ని, ఒక ఇంట్రెస్ట్ని డెవలప్ చేస్తుందని చెప్పడం ఆప్షన్ 3. ఆప్షన్ 4, కన్వెన్షనల్ పేపర్ పెన్ టెస్ట్ డు నాట్ అసెస్ ఆల్ ద అట్రిబ్యూట్స్ అండ్ అబిలిటీస్ ఆఫ్ ద లెర్నర్. జస్ట్ ఒక పెన్ను పేపర్ టెస్ట్ ద్వారా మనం పిల్లల్లో ఉన్న ప్రతి అబిలిటీని మనం అసెస్ చేయలేము అని చెప్పడం ఆప్షన్ 4. సో సిసిఈ ప్రకారంగా కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది తప్పు స్టేట్మెంట్? ఇప్పుడు 4th ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే అది కరెక్ట్ స్టేట్మెంట్. జస్ట్ పేపర్ అండ్ పెన్ టెస్ట్ ద్వారా పిల్లల్లో ఉన్న అన్ని అబిలిటీస్ మనం బయటకి తీసుకురాలేము. లైక్ కొంతమంది స్పీచ్లో చాలా ఫాస్ట్గా ఉంటారు, లైక్ వాళ్ళ స్పీచింగ్ స్కిల్స్ అనేవి చాలా బాగుంటాయి. కొంతమందికి డాన్సింగ్, కొంతమందికి సింగింగ్, లేదంటే కొంతమందికి ఇంకా వేరేది. సో ఇలా ప్రతి స్కిల్ని కూడా మనం జస్ట్ పేపర్ అండ్ పెన్ టెస్ట్ ద్వారా బయటకు తీసుకురాలేం. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, ఇట్ క్రియేట్స్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద లెర్నర్స్ ఫర్ స్టడీస్. సిసి యూజ్ చేసినప్పటి నుంచి కూడా పిల్లల్లో ఇంకా నేర్చుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, సెకండ్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే, ఇట్ ఈస్ ద లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సిసిఈ మెథడ్ అనేది మనకి చాలా ఇయర్స్ నుంచి లేదు, లేటెస్ట్గా ఫ్యూ ఇయర్స్ నుంచే ఉంది. సో ఇది కూడా ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అన్నప్పుడు ఏది రాంగ్ స్టేట్మెంట్ సిసిఈకి సంబంధించి? ఆప్షన్ 1. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక రీజన్ ఇచ్చాడు, దానికి సంబంధించి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడిగాడు. స్టేట్మెంట్ ఏంటిది అంటే, a teacher should understand the social, cultural, religious and linguistic diversity of the classroom. క్లాస్రూమ్లో ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో, లైక్ సోషల్ ప్రకారంగా, ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో 40 స్టూడెంట్స్ ఉంటారు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. అంటే డైవర్సిటీ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది, డిఫరెన్సెస్ అనేది మనకు అక్కడ కనిపిస్తాయి. సోషల్ ప్రకారంగా అయ్యుండొచ్చు, కల్చరల్ ప్రకారంగా అయ్యుండొచ్చు. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళు ఒక్కొక్క రిలీజియన్ నుంచి వస్తారు, లింగ్విస్టిక్ ప్రకారంగా. సో ఇలా డైవర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక టీచర్గా మనం అర్థం చేసుకోవాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ అయితే కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, ఒక రీజన్ ఏమి ఇచ్చాడు అంటే, లెర్నర్స్ ఇన్ క్లాస్ రూమ్ కాంప్రమైజ్ అ హోమోజీనియస్ గ్రూప్. హోమోజీనియస్ గ్రూప్లో ఉన్నప్పుడు పిల్లలు కాంప్రమైజ్ అవుతారు కాబట్టి మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. ఇక్కడ రీజన్ అనేది అప్రాప్రియేట్గా లేదు. అంటే
హోమోజీనియస్, ఇప్పుడు మనకి గ్రూప్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, హోమోజీనియస్ గ్రూప్ అండ్ హెట్రోజీనియస్ గ్రూప్. హోమోజీనియస్ గ్రూప్ అంటే అందరూ సేమ్ అబిలిటీస్ ఉన్న పిల్లలు ఒక గ్రూప్గా ఫామ్ అయితే దాన్ని హోమోజీనియస్ గ్రూప్ అంటాం. హెట్రోజీనియస్ గ్రూప్ అంటే డిఫరెంట్ అబిలిటీస్ ఉన్న పిల్లలు ఒక గ్రూప్గా ఫామ్ అయితే దాన్ని హెట్రోజీనియస్ గ్రూప్ అని అంటాం. సో ఇక్కడ హోమోజీనియస్ గ్రూప్లో ఉన్నప్పుడు పిల్లలు కాంప్రమైజ్ అవుతారు అని రీజన్ ఇచ్చాడు, అది రాంగ్ స్టేట్మెంట్. సో రాంగ్ అది. సో ఇక్కడ ఏది కరెక్ట్ ఏది రాంగ్, అసర్షన్ కరెక్ట్, రీజన్ రాంగ్. సో ఇక్కడ అది ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రియాంక యూజెస్ Vibgyor to make the students learn the sequence of 7 colors in a rainbow. This strategy of memorizing the sequence of colors is called. ప్రియాంక అనే ఒక టీచర్ ఏం చేస్తుంది అంటే పిల్లల్లో రెయిన్బో కలర్స్ అనేవి సీక్వెన్స్గా నేర్పించడానికి, ఫస్ట్ ఏ కలర్ ఉంటుంది, నెక్స్ట్ ఏ కలర్ ఉంటుంది రెయిన్బోలో అని నేర్పించడం కోసం Vibgyor అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తుంది. సో Vibgyor అంటే ఏంటి, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో ఇది Vibgyor అంటే రెయిన్బోలో ఈ ఆర్డర్లో కలర్స్ అనేవి ఉంటాయి అని చెప్పడం. సో రెయిన్బోలో మీరు సీక్వెన్స్ అనేది కనుక మర్చిపోయినట్లయితే Vibgyorని గుర్తుంచుకోండి, ఈజీగా మీకు రెయిన్బోలో సీక్వెన్స్గా కలర్స్ అనేవి గుర్తుంటాయని ప్రియాంక వాళ్ళ స్టూడెంట్స్కి నేర్పిస్తుంది. అయితే ఇలా ఒక స్ట్రాటజీని యూజ్ చేయడం దేని కిందకు వస్తుంది, మీన్స్ అండ్ అనాలిసిసా, నిమోనిక్సా, డిస్ట్రిబ్యూటెడ్ ప్రాక్టీసా, గోల్ డైరెక్టెడ్ స్ట్రాటజీయా. సో ఇది దేని కిందకు వస్తుంది అంటే నిమోనిక్స్ కిందకు వస్తుంది. మీన్ అండ్ అనాలిసిస్ ఏంటిది అంటే ఒక ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం సాల్వ్ చేసిన తర్వాత ఓకే దీనికి ఏది బెస్ట్ మెథడ్, ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఏది బెస్ట్ మెథడ్ అని మీరు ఒక అనాలిసిస్కి రావడమే మీన్ అండ్ అనాలిసిస్. నిమోనిక్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇయర్ మొత్తంని గుర్తుపెట్టుకోవడానికి, లైక్ ఏ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయని గుర్తుపెట్టుకోవడానికి చిన్నప్పుడు ఒకటి నేర్చుకునే వాళ్ళం కదా, మన హ్యాండ్స్ని, మన నకల్స్ని యూజ్ చేసి పైకి ఉన్నట్లయితే 31 డేస్, కిందకు ఉన్నట్లయితే 30 డేస్ అని ఇలా హ్యాండ్స్ని మనం యూజ్ చేస్తూ ఏ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి అని నేర్చుకునే వాళ్ళం. సో ఇదేంటిది, మనం ప్రతిసారి కన్ఫ్యూజ్ అయ్యే బదులు జస్ట్ ఇది కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. సో దీన్ని మనం నిమోనిక్స్ అని అంటాం. ఏదైనా ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవడం కోసం ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వాటిని మనం నిమోనిక్స్ అని అంటూ ఉంటాం. సో ఇక్కడ కూడా టీచర్ ఏం చేస్తుంది, రెయిన్బోలో కలర్స్ని సీక్వెన్స్గా పిల్లలకి నేర్పించడం కోసం Vibgyor అనే దాన్ని గుర్తుంచుకోండి అని చెప్తుంది. సో దీన్ని మనం నిమోనిక్స్ అని అంటాం. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కరెక్ట్లీ పేర్డ్ మ్యాచ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా మ్యాచ్ చేశారు అని అన్నాడు. ఆప్షన్ 1 వచ్చేసి క్రియేటివిటీ, ఇంకా కాన్వర్జెంట్ థింకింగ్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, క్రియేటివిటీ అంటే డైవర్జెంట్ థింకింగ్. డైవర్జెంట్ థింకింగ్ అంటే నంబర్ ఆఫ్ వేస్లో మనం ఆలోచించడం, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడాన్ని డైవర్జెంట్ థింకింగ్ అంటాం. కాన్వర్జెంట్ థింకింగ్ అంటే ఒక్క పాయింట్లో మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. సో క్రియేటివిటీకి కాన్వర్జెంట్ థింకింగ్కి సంబంధం లేదు. ఆప్షన్ 1 ఈజ్ అ రాంగ్. నెక్స్ట్ డిస్లెక్సియా అంటే డిఫికల్టీ ఇన్ రీడింగ్ టెస్ట్. రీడింగ్ విషయంలో డిఫికల్టీస్ కనుక ఫేస్ చేసినట్లయితే దాన్ని మనం డిస్లెక్సియా అంటాం. ఇది కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ అనేది ఏ యూనిటరీ ట్రేట్. ఇంటెలిజెన్స్ అనేది ఒక్క యాంగిల్లో మాత్రమే మనం చూస్తామా, లేదు. ఇంటెలిజెన్స్లో కూడా టైప్స్ ఆఫ్ చాలా ఉంటాయి, చాలా డొమైన్స్ ఉంటాయి, అది ఒక్క యాంగిల్లో చూసేది కాదు. సో ఆప్షన్ 3 కూడా రాంగ్. నెక్స్ట్ ఇంక్లూజన్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ ఆఫ్ లెర్నర్స్ విత్ డిసబిలిటీ ఇన్ స్పెషల్ స్కూల్స్. ఇంక్లూజన్ అంటేనే నార్మల్ స్టూడెంట్స్తో స్పెషల్ నీడ్స్ ఉన్న స్టూడెంట్స్ని కలపడం. ఈ డిసేబుల్డ్ స్టూడెంట్స్ని స్పెషల్ స్కూల్స్లో నేర్పిస్తే దాన్ని ఇంక్లూజన్ అనము. సో 4th ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2. డిస్లెక్సియా అంటే రీడింగ్లో డిఫికల్టీస్ని ఫేస్ చేయడం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ ఆర్ ఎఫెక్టివ్ ఫర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఇంక్లూజన్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ లెర్నింగ్ డిసబిలిటీస్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ స్ట్రాటజీస్ మనం యూజ్ చేయడం ద్వారా ఇంక్లూజన్ ఏదైతే ఉందో, ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని అన్నాడు. ఫస్ట్ థింగ్, ఇంక్లూజన్ అంటే ఏంటి అంటే నార్మల్ స్టూడెంట్స్తో పాటు స్పెషల్ నీడ్స్ ఉన్న స్టూడెంట్స్ని కలపడమే ఇంక్లూజన్. అంటే వాళ్ళందరికీ ఒక్క దగ్గర ఎడ్యుకేషన్ అందించడం. ఇప్పుడు మరి స్పెషల్ నీడ్స్ ఉన్న స్టూడెంట్స్ని నార్మల్ స్టూడెంట్స్తో కలిపినప్పుడు టీచర్గా మనం యూజ్ చేయాల్సిన స్ట్రాటజీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అందరికీ అర్థమయ్యే విధంగా మనం
టీచింగ్ అనేది చేయాలి. అంటే ఆ ప్రకారంగా మనం టీచింగ్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉండాలి. సో అది ఇంక్లూజన్. ఇప్పుడు ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆప్షన్ యూజ్ ఆఫ్ మల్టిపుల్ మీన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ కంటెంట్. ఒక టాపిక్ని మనం టీచ్ చేస్తున్నాము అంటే మల్టిపుల్ వేస్ అనేవి యూజ్ చేస్తూ ఉండాలి. అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకోసారి ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ని యూజ్ చేస్తూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అందిస్తూ మనం యాక్టివిటీ బేస్డ్ ద్వారా నేర్పించాలి, ప్లేవే మెథడ్ ద్వారా. సో ఇలా ఒక్కొక్క టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డిఫరెంట్ మెథడ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల అందరి పిల్లలకి యూజ్ అవుతుంది. లైక్ కొంతమంది యాక్టివిటీ బేస్డ్ నేర్చుకుంటారు, కొంతమంది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నేర్చుకుంటారు, ఇంకా కొంతమంది ప్లేవే మెథడ్ ద్వారా నేర్చుకుంటారు. సో ఇలా ఒక టాపిక్ని టీచ్ చేసేటప్పుడు డిఫరెంట్ వేస్లో మనం టీచ్ చేసినట్లయితే క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది. అది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రమోటింగ్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ యాజ్ పర్ నీడ్స్ ఆఫ్ స్టూడెంట్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి లేట్గా అర్థమవుతుంది, కొంతమందికి 4-5 టైమ్స్ చెప్తే అర్థమవుతుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్ ఉంటుంది స్టూడెంట్స్లో. సో అందుకని చెప్పి మనం ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అనేది కనుక ప్రమోట్ చేసినట్లయితే, అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ప్లానింగ్ అనేది మనం ఇచ్చినట్లయితే అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో దీన్ని ప్రమోట్ చేయాలి అని చెప్పడం ఆప్షన్ 2. ఆప్షన్ 3 ఏంటి? ప్రమోటింగ్ అవుట్కమ్ ఓరియంటెడ్ గోల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాసెస్ ఓరియంటెడ్ లెర్నింగ్. పిల్లల్లో అవుట్కమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయడం. అంటే మీరు ఎలా నేర్చుకుంటున్నారు, ఎంత నేర్చుకుంటున్నారు అనేది మాకు సంబంధం లేదు, మీరు అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి, రిజల్ట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. దీన్ని ప్రమోట్ చేయడం ఆప్షన్ 3. ఆప్షన్ 4 వచ్చేసి సెట్టింగ్ అప్ సేమ్ స్టాండర్డ్స్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఇగ్నోరింగ్ ద డైవర్సిటీ ఇన్ క్లాస్. మీరు ఏ నీడ్స్తో ఉన్న స్టూడెంట్స్ అయినా మాకు సంబంధం లేదు, మేము సో అండ్ సో గోల్స్ అనేవి పెట్టాం, సో అండ్ సో స్టాండర్డ్స్ అనేవి పెట్టాం, మీరందరూ కూడా ఈ స్టాండర్డ్స్ రీచ్ అవ్వాలి అని చెప్పడం ఆప్షన్ 4. అంటే ఇక్కడ మనం పిల్లల్లో ఉన్న నీడ్స్ కానివ్వండి, వాళ్ళ అవసరాలు కానివ్వండి, ఇవేవి మనకు సంబంధం లేనట్టుగా మీరందరూ కూడా ఈ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వాలి అని చెప్పడం ఆప్షన్ 4. ఒక క్లాస్ రూమ్లో, ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో మనం ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ స్ట్రాటజీస్ అనేవి యూజ్ చేయాలి. ఒకటి మల్టిపుల్ వేస్లో మనం పిల్లలకి టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకొకటి ఏంటిది? ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ అవుట్కమ్ ఓరియంటెడ్ లేదంటే సేమ్ స్టాండర్డ్స్ అనేవి సెట్ చేయడం కరెక్ట్ స్ట్రాటజీ కాదు. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 and 2, అంటే ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అ స్టూడెంట్ ఆఫ్ యువర్ క్లాస్ ఫేసెస్ ప్రాబ్లమ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ వ్యూస్ అండ్ ఆఫెన్ స్విచెస్ బిట్వీన్ స్కూల్ మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ అండ్ ద డైలెక్ట్ స్పోకెన్ ఇన్ హిజ్ ఆర్ హర్ హోమ్. యాజ్ ఎ టీచర్ యూ మస్ట్. అయితే ఇప్పుడు నువ్వు ఒక టీచర్ అనుకుంటే నీ స్టూడెంట్ ఒక అతను ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా క్వశ్చన్ స్టూడెంట్ని అడిగావనుకో, ఆ స్టూడెంట్ రిప్లై ఇవ్వడానికి, తన థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం, తన వ్యూస్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో స్కూల్లో యూజ్ చేసే లాంగ్వేజ్కి, ఇంట్లో యూజ్ చేసే లాంగ్వేజ్కి స్విచ్ అవుతూ ఉన్నాడు. అంటే ఫర్ సపోజ్ స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళ ఇంట్లో తెలుగు మాట్లాడుతున్నారు అనుకోండి, అతను ఆన్సర్ ఇచ్చేటప్పుడు, నీకు రిప్లై ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్కి తెలుగుకి మధ్య స్విచ్ అవుతూ ఉన్నాడు, అతను కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఒక టీచర్గా నువ్వేం చెయ్యాలి? ఆప్షన్ 1 ఎంఫసైజ్ ద ప్యూరిటీ ఆఫ్ లాంగ్వేజ్ యూసేజ్. ఒక లాంగ్వేజ్ యూసేజ్ అనేది, ఒక లాంగ్వేజ్ని వాడటం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ ప్యూరిటీని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. సెకండ్ థింగ్, రికమెండ్ ద చైల్డ్ టు అ స్పెషల్ స్కూల్. ఆ చైల్డ్ని తీసుకెళ్ళి స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయమని చెప్పడం. ఆప్షన్ 3 ఇంట్రడ్యూస్ సిమిలర్ వర్డ్ మీనింగ్స్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ గ్రాడ్యువలీ. ఇప్పుడు తెలుగులో అతను తెలుగుకి ఇంగ్లీష్కి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు. సో మీరేం చేయాలి? 2 లాంగ్వేజెస్లో సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్స్ని యూజ్ చేయడానికి, అంటే అలాంటి వర్డ్స్ని మీరు పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? రెబ్యూక్ ద స్టూడెంట్ ఫర్ మిక్సింగ్ లాంగ్వేజ్. వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం కానివ్వండి, ఏదో ఒకటి చేయడం. సో ఇక్కడ ఒక టీచర్గా మీరు ఏం చేయాలి? వాళ్ళకి లాంగ్వేజ్ ఎలా వాడాలి అన్నది ఇంపార్టెన్స్ చెప్పడం కానివ్వండి, లేదంటే వాళ్ళని స్పెషల్ స్కూల్కి పంపించండి అని చెప్పడం, లేదంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఒక టీచర్గా మీరేం చేయాలి? ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఫేస్ అవుతున్నాడు, తెలుగుకి ఇంగ్లీష్కి మధ్య స్టూడెంట్ ప్రాబ్లం అనేది ఫేస్ అవుతున్నాడు. సో మీరేం చేయాలి? సిమిలర్ వర్డ్స్ ఏవైతే మీనింగ్ సేమ్ వస్తాయో ఆ లాంగ్వేజ్లో ఈ లాంగ్వేజ్లో, అలాంటి వర్డ్స్ని మనం పిల్లలకి మెల్లమెల్లగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. సో దట్ అలా మెల్లమెల్లగా ఇంగ్లీష్ వైపు, అంటే టార్గెట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ వైపు పిల్లల్ని తీసుకొని రావాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3.
మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ అన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్. ఒక ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్టూడెంట్స్ విత్ స్పెషల్ నీడ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అడాప్ట్ టు ద జనరల్ కరికులం దట్ ఈస్ ఫాలోడ్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అంటే ఏంటి? నార్మల్ స్టూడెంట్స్తో పాటు మనం స్పెషల్ నీడ్స్ ఉన్న స్టూడెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే వాళ్ళని ఇంక్లూడ్ చేస్తామో నార్మల్ స్టూడెంట్స్ యొక్క కరికులం ఏదైతే ఉంటుందో అదే ఈ స్పెషల్ నీడ్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఆ కరికులంనే వీళ్ళు ఫాలో అవ్వాలి అని చెప్పడం ఆప్షన్ 1. ఆప్షన్ 2 వచ్చేసి స్టూడెంట్స్ విత్ స్పెషల్ నీడ్స్ లెర్న్ అవుట్ సైడ్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ విత్ కంటెంట్ డిజైన్ సపరేట్లీ ఫర్ దెమ్. ఎవరైతే స్పెషల్ నీడ్స్ ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ కోసం సపరేట్గా డిజైన్ చేసిన కంటెంట్ని నేర్చుకుంటారు అని చెప్పడం ఆప్షన్ 2. ఆప్షన్ 3 వచ్చేసి స్టూడెంట్స్ విత్ స్పెషల్ నీడ్స్ ఆర్ ఆల్వేస్ ప్లేస్డ్ సపరేట్లీ ఇన్ ఎ స్పెషల్ క్లాస్ రూమ్ అలాంగ్ విత్ అ స్పెషల్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్. ఈ స్పెషల్ నీడ్స్ ఉన్న స్టూడెంట్స్కి ఒక స్పెషల్ టీచర్ని అపాయింట్ చేసి వాళ్ళని సపరేట్గా వేరే క్లాస్ రూమ్లో ఉంచాలి అని చెప్పడం ఆప్షన్ 3. ఆప్షన్ 4 వచ్చేసి స్టూడెంట్స్ విత్ స్పెషల్ నీడ్స్ లెర్న్ విత్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ అండ్ దెర్ ఈస్ అ కమిట్మెంట్ టు రిమూవ్ ఆల్ ద బ్యారియర్స్ ఫర్ ఫుల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎవ్రీవన్. ఎప్పుడైతే మనం ఈ నార్మల్ స్టూడెంట్స్ని స్పెషల్ నీడ్స్ ఉన్న స్టూడెంట్స్ని ఒక క్లాస్ రూమ్లో ఇంక్లూడ్ చేస్తామో ఆ టైంలో అంటే పిల్లలందరూ కూడా ఒకటే దగ్గర నేర్చుకుంటారు. ఒక కమిట్మెంట్ తోటి ప్రతి ఒక్కళ్ళ పార్టిసిపేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి ఒక్కరు ఒకే దగ్గర నేర్చుకుంటారు అని చెప్పడం ఆప్షన్ 4. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఈ 3 కూడా రాంగ్ స్టేట్మెంట్స్. అంటే నార్మల్ స్టూడెంట్స్ యొక్క కరికులమే వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే వీళ్ళని సపరేట్గా పెట్టడం కానివ్వండి, వీళ్ళ కోసం ఏదైతే డిజైన్ చేశారో అది వీళ్ళు నేర్చుకోవడం, ఇది రాంగ్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటేనే అందరు ఒక్క దగ్గర నేర్చుకోవడం. సో ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎర్రర్స్ మేడ్ బై స్టూడెంట్స్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్. పిల్లలు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ అనేవి దేన్ని ఇండికేట్ చేస్తాయి అని అన్నాడు. పువర్ ఇంటెలిజెన్సా, లో అబిలిటీయా, దేర్ ఇన్అబిలిటీ టు రిప్రొడ్యూస్ నాలెడ్జా, చిల్డ్రన్స్ థింకింగ్ ప్రాసెస్ విచ్ ఈస్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ అడల్ట్స్. పిల్లలు మిస్టేక్స్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ తక్కువ ఉంది, పూర్ ఇంటెలిజెన్స్ అని కానివ్వండి, లేదంటే వాళ్ళకి లో అబిలిటీ ఉంది అంటే నేర్చుకోగలిగే కెపాసిటీ అబిలిటీ తక్కువ ఉంది అని కానివ్వండి, లేదంటే వాళ్ళకి రిప్రొడ్యూస్ చేసే నాలెడ్జ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి లేదు అని చెప్పడం. ఈ 3 కూడా తప్పు. పిల్లలు మిస్టేక్స్ చేస్తున్నారంటే దానికి మీనింగ్ ఏంటి? పెద్దల థింకింగ్కి పిల్లల థింకింగ్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. థింకింగ్ ప్రాసెస్లో, థాట్ ప్రాసెస్లో అడల్ట్స్కి చిల్డ్రన్కి డిఫరెన్సెస్ ఉన్నాయి అని అర్థం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీ బై టీచర్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ కీపింగ్ స్టూడెంట్స్ కంటిన్యూలీ మోటివేటెడ్ టు లెర్న్. సో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ స్ట్రాటజీని మనం యూజ్ చేయడం ద్వారా పిల్లల్ని ఎప్పుడు కూడా మోటివేటెడ్గా ఉంచవచ్చు, ఇంకా నేర్చుకోవాలి అని మోటివేటెడ్గా ఉంచవచ్చు అని అడిగాడు. ఆప్షన్ 1 ఇన్కల్కేటింగ్ ఇంక్రిమెంటల్ బిలీఫ్ అబౌట్ అబిలిటీ అమాంగ్ స్టూడెంట్స్. అంటే ఒక స్టూడెంట్లో ఎంత అబిలిటీ ఉందో ఆ అబిలిటీ అంటే వాళ్ళ అబిలిటీ పైన వాళ్ళకి ఒక బిలీఫ్ని తీసుకొని రావడం. అంటే ఇప్పుడు నేను ఇంకా చేయగలుగుతాను, నువ్వు ఇంకా చేయగలుగుతావు, నీలో ఇంకా కెపాసిటీ ఉంది, నీలో అబిలిటీ ఉంది. సో ఆ ఫీలింగ్ని, ఆ బిలీఫ్ని మనం పిల్లల్లో డెవలప్ చేయడం. ఆప్షన్ 2 వచ్చేసి ఫ్రీక్వెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రివార్డ్స్ అండ్ ఇన్కల్కేషన్ ఆఫ్ కాంపిటీషన్ అమాంగ్ స్టూడెంట్స్. ఫ్రీక్వెంట్గా పిల్లలకి రివార్డ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఒక యాక్టివిటీని సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే వాళ్ళల్లో వాళ్ళకి కాంపిటీషన్ని డెవలప్ చేయడం. ఇది ఆప్షన్ 2. ఆప్షన్ 3 వచ్చేసి అట్రిబ్యూటింగ్ అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ టు ఫెయిల్యూర్. ఇప్పుడు ఫెయిల్యూర్కి ఏవైతే దారి తీస్తాయో అలాంటి ఫ్యాక్టర్స్ని మనం పిల్లల్లో, అలాంటి గుణాలని పిల్లల్లో డెవలప్ చేయడం. ఆప్షన్ 4 ప్రమోటింగ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గోల్స్ అమాంగ్ స్టూడెంట్స్. అంటే ఒక స్టూడెంట్ని కన్సిడర్ చేసుకోండి, నువ్వు ఇంత పర్ఫామ్ చేయగలగాలి అని వాళ్ళకు ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గోల్స్ అనేవి పెట్టడం. సో పిల్లలకి గోల్స్, నువ్వు ఇంత గోల్ రీచ్ అవ్వాలి, నువ్వు ఈ గోల్ని రీచ్ అవ్వాలి అని చెప్పడం కానివ్వండి, లేదంటే ఫెయిల్యూర్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ని వాళ్ళలో అట్రిబ్యూట్ చేయడం కానివ్వండి, లేదంటే పిల్లలకి ఫ్రీక్వెంట్గా రివార్డ్స్ ఇవ్వడం కానివ్వండి, ఇవి కరెక్ట్ స్ట్రాటజీస్ కాదు. పిల్లల యొక్క అబిలిటీ పైన వాళ్ళ మీద బిలీఫ్ని పెంచగలగడం ఒక ది బెస్ట్ స్ట్రాటజీ. అంటే నేను ఇంత చేయగలుగుతాను, నాలో ఇంత కెపాసిటీ ఉంది అని నేను నమ్మినప్పుడు ఆబ్వియస్లీ నేను
ఆటోమేటిక్గా నేను ఆ థింగ్ని నేర్చుకోగలుగుతాను. సో ఇక్కడ బెస్ట్ స్ట్రాటజీ వచ్చేసి ఆప్షన్ 1. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనకు ఒక అసర్షన్ ఇచ్చాడు, ఒక రీజన్ ఇచ్చాడు. సో అసర్షన్ అండ్ రీజన్ ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని అడిగాడు. అసర్షన్ ఏంటి అంటే లెర్నింగ్ ఇన్ స్కూల్స్ షుడ్ బి డిటాచ్డ్ ఫ్రమ్ ద సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ చిల్డ్రన్. అంటే పిల్లలకి మనం స్కూల్లో ఏదైతే నేర్పిస్తున్నామో అది వాళ్ళ రియల్ వరల్డ్కి సంబంధం లేకుండా నేర్పించాలి అని చెప్పడం అసర్షన్. రీజన్ ఏంటి అంటే బిఫోర్ చిల్డ్రన్ ఎంటర్ స్కూల్ దే ఆల్రెడీ హ్యావ్ అ వెల్ డిఫైన్డ్ వొకాబులరీ అండ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ కాన్సెప్ట్. బికాస్ పిల్లలు స్కూల్స్కి ఎంటర్ అవ్వకముందే వాళ్ళకి సర్టన్ వొకాబులరీ ఉంటుంది, కొన్ని కాన్సెప్ట్స్ పైన అండర్స్టాండింగ్ ఉంటుంది, ఐడియా ఉంటుంది అని చెప్పడం రీజన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రీజన్ ఏదైతే ఉందో అది కరెక్టే. ఇప్పుడు మనం పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, పిల్లలు స్కూల్స్కి రాకముందు వాళ్ళకి సర్టెన్ వర్డ్స్ వచ్చి ఉంటాయి, సర్టెన్ వొకాబులరీ వచ్చి ఉంటుంది, ఇంకొకటి కొన్ని కాన్సెప్ట్స్ పైన అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. లైక్ మనం షాప్కి వెళ్ళినప్పుడు 10 రూపీస్ ఇచ్చి 5 రూపీస్ చాక్లెట్ కొనుక్కుంటే ఇంకో 5 రూపీస్ మనకు రిటర్న్లో వస్తాయి. సో ఇలా సర్టెన్ కాన్సెప్ట్స్ పైన ఒక అండర్స్టాండింగ్ అనేది పిల్లలకి ఉంటుంది. ఇది కరెక్టే. ఆర్ ఈస్ కరెక్ట్. ఏ గురించి మాట్లాడుకుంటే అసర్షన్ అనేది కరెక్టా రాంగ్? ఒక టీచర్గా మనం ఎప్పుడు ఏ కాన్సెప్ట్ నేర్పించినా ఏం చెప్పడానికి ట్రై చేస్తాం? ఏదైతే నేర్పిస్తున్నామో అది వాళ్ళకి రియల్ వరల్డ్కి కనెక్ట్ అయ్యే విధంగా నేర్పిస్తూ ఉంటాం. ఇక్కడ అసర్షన్ రివర్స్లో ఇచ్చాడు. ఏదైతే నేర్పిస్తున్నామో అది వాళ్ళకి రియల్ వరల్డ్కి సంబంధం లేకుండా నేర్పించాలి అని అన్నాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది యాక్చువల్గా కరెక్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఆప్షన్ 3లో చేంజెస్ జరగాలి. ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. సో ఇక్కడ స్మాల్ చేంజెస్ జరిగితే ఆప్షన్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. ఏ అనేది తప్పు, ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చిల్డ్రన్ బిలాంగింగ్ టు స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్, ఫస్ట్ జనరేషన్ స్కూల్ గోవర్స్, గర్ల్స్ అండ్ చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్ ఆర్ ఎట్ an or a dash in terms of access to the education. ఎవరైతే పిల్లలు ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, లేదంటే ఫస్ట్ జనరేషన్ స్కూల్ గోవర్స్ అంటే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ ట్రీలో వాళ్ళే ఫస్ట్ స్కూల్కి వెళ్ళడం, వాళ్ళని మనం ఫస్ట్ జనరేషన్ అని అంటాం. సో అలా ఫస్ట్ జనరేషన్ కానివ్వండి, గర్ల్స్ స్కూల్స్కి వెళ్ళడం కానివ్వండి, లేదంటే పిల్లలు ఎవరికైతే డిసబిలిటీస్ ఉంటాయో వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కానివ్వండి. సో వీళ్ళందరూ కూడా ఏ కేటగిరీ కిందకు వస్తున్నారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెస్ టు ద ఎడ్యుకేషన్ని అందడంలో వీళ్ళందరూ కూడా దేని కిందకు వస్తారు? డిసడ్వాంటేజ్డ్ పొజిషనా, అడ్వాంటేజా, ఈక్వల్ ప్లాట్ఫామా, ప్రివిలేజ్డ్ పొజిషన్స్? వీళ్ళందరూ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఒకప్పుడు ఎస్సీస్, ఎస్టీస్ లేదంటే గర్ల్ స్కూల్కి వెళ్ళడం కానివ్వండి, ఎవరైతే పిల్లలకి డిసబిలిటీస్ ఉన్నాయో వాళ్ళందరూ స్కూల్స్కి వెళ్ళడం కానివ్వండి, వీళ్ళందరికీ కూడా కొంచెం డిసడ్వాంటేజ్డ్ పొజిషన్లో ఉన్నారు. అంటే అందరికీ కూడా మేబీ పిల్లలు ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్ రూమ్స్ డిఫరెన్సెస్ చూపించడం కానివ్వండి, ఒకానొక టైంలో స్కూల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి నార్మల్ స్టూడెంట్స్కి డిఫరెన్సెస్ అనేవి చూపించారు. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏ కేటగిరీ కిందకు వస్తారు? ఫస్ట్ ఆప్షన్ డిసడ్వాంటేజ్డ్ పొజిషన్ కిందకు వస్తారు. సో ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి a student in your class feels anxious and concerned about competitive environment. As a teacher you feel. అయితే నీ క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్ ఏం ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు అందరూ కూడా బాగా చదువుతున్నారు, అందరూ కాంపిటేటివ్గా ఉన్నారు. సో క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ చూసి ఒక స్టూడెంట్ టెన్షన్ ఫీల్ అవుతున్నాడు, యాంగ్జియస్గా ఫీల్ అవుతూ ఉన్నాడు. సో ఆ స్టూడెంట్ని చూసి నువ్వేం ఫీల్ అవ్వాలి అని అన్నాడు. ఆప్షన్ ఏ అంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి హై అకాడమిక్ యాంగ్జైటీ కీప్స్ పీపుల్ మోటివేటెడ్ అండ్ రెస్పాన్సిబుల్ అండ్ హెల్ప్స్ ఇన్ హ్యావింగ్ అ మోర్ సస్టైనబుల్ అండ్ ప్రాస్పరస్ లైఫ్. ఈ అకాడమిక్ లైఫ్లో మార్క్స్ విషయంలో కానివ్వండి, ఈ అకాడమిక్ లైఫ్లో ఏదైతే యాంగ్జైటీ ఉందో, అంటే ఎప్పుడైతే స్టూడెంట్స్కి ఎక్కువ యాంగ్జైటీ ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా మోటివేటెడ్గా ఉంటారు. ఎప్పుడైతే పిల్లలకి యాంగ్జైటీ, టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుందో, భయం అనేది ఎక్కువగా ఉంటుందో అప్పుడు వాళ్ళు మోటివేటెడ్గా ఉంటారు, చదువుకోవడం విషయంలో రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఎక్కువ రోజులు వాళ్ళకి సస్టైన్ అవ్వగలుగుతారు, ప్రాస్పరస్ లైఫ్ ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పడం ఆప్షన్ ఏ. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇంక్రీజ్డ్ అప్రిహెన్షన్ అండ్ అన్ఈజీనెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ కెన్ ఆల్సో బీ అకంపైన్డ్ బై ఎమోషనల్ ఫియర్ విచ్ మైట్ ఇంటర్ఫియర్ విత్ స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్, పవర్ అండ్ మెమరీ.
ఎప్పుడైతే ఇలా పిల్లల్లో యాంగ్జైటీ డెవలప్ అవుతుందో, ఒక భయం అనేది ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు పిల్లలు కొంచెం అనీజీగా ఉంటారు. క్లాస్ రూమ్లో నేర్చుకోవడం కానివ్వండి, ఆన్సర్ చేయడం కానివ్వండి, కాన్సన్ట్రేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా పిల్లల పైన ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే పిల్లల కాన్సన్ట్రేషన్ పైన, పిల్లల మెమరీ పవర్ పైన, ఎమోషనల్ ఫియర్ అనేది పిల్లల్లో పెరిగిపోతూ ఉంటుంది. ఒక భయం, ఒక టెన్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఇది నువ్వు ఫీల్ అవ్వాలా. ఒక టీచర్గా ఒక నీ స్టూడెంట్ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు, భయపడుతున్నాడు ఈ కాంపిటీషన్ వరల్డ్ని చూసి అంటే నువ్వేం అర్థం చేసుకోవాలి? ఓకే, పిల్లల్లో ఎప్పుడైతే టెన్షన్ పెరుగుతుందో ఆ టైంలో, ఎప్పుడైతే భయం అనేది పెరుగుతుందో ఆ టైంలో పిల్లలు అనీజీగా ఉంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి వాళ్ళ కాన్సన్ట్రేషన్ పైన కానివ్వండి, వాళ్ళ మెమరీ పవర్ పైన ఎఫెక్ట్ అవుతుంది ఈ యాంగ్జైటీ అనేది అని నువ్వు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే A is incorrect but B is correct. Option 1 is the correct answer. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్సెప్చువల్ చేంజెస్ ఇన్ చిల్డ్రన్స్ థింకింగ్ షుడ్ బి ఎంకరేజ్డ్ బై. పిల్లల్లో మనం కాన్సెప్ట్స్ని డెవలప్ చేయడానికి మనం ఎలా ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని అని అన్నాడు. బై యూజింగ్ ద పనిష్మెంట్, by giving multiple examples and encouraging children to reason, asking children to memorize the correct concepts, repeated drill and practice. పిల్లలకి మనం ఒక కాన్సెప్ట్ నేర్పించాలి అని అంటే వాళ్ళ థింకింగ్లో కాన్సెప్ట్ని డెవలప్ చేయాలి అంటే పనిష్మెంట్స్ ఇవ్వడం ద్వారా పిల్లల్లో కాన్సెప్ట్ని డెవలప్ చేయొచ్చా, లేదంటే ఒక కాన్సెప్ట్ పైన మల్టిపుల్ ఒక 10-20 ఎగ్జాంపుల్స్ ఇస్తూ వాళ్ళని రీజనింగ్ చేయండి అని ఎంకరేజ్ చేయడం ద్వారానా, లేదంటే పిల్లల్ని ఈ కాన్సెప్ట్ని బట్టి కొట్టండి, మెమరైజ్ చేయండి అని చెప్పడం ద్వారానా, లేదంటే డ్రిల్ అండ్ ప్రాక్టీస్. ఇప్పుడు ABCDలు 1 2 3లో ఒక 100 టైమ్స్ ఎట్లయితే పిల్లలతో రాపిస్తామో అలానే ఈ కాన్సెప్ట్ కూడా ఒక 10-20 టైమ్స్ రాయించండి, 10-20 టైమ్స్ బట్టి కొట్టండి. అలా రిపీటెడ్ డ్రిల్ అండ్ ప్రాక్టీస్ ద్వారా మనం పిల్లల్లో కాన్సెప్ట్ని డెవలప్ చేయొచ్చా? ఒక పిల్లల్లో మనం కాన్సెప్ట్ని డెవలప్ చేయాలి అంటే ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, పిల్లలు రీజనింగ్ చేయడానికి మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అ టీచర్ ఎంకరేజెస్ హర్ స్టూడెంట్స్ టు ఐడెంటిఫై అండ్ రికగ్నైజ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ సచ్ యాజ్ పెన్, టైగర్, వాటర్ టు ఇనిషియేట్ రీడింగ్. విచ్ ప్రిన్సిపల్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ దిస్ పెడగాజీ సిచ్యువేటెడ్ ఇన్? టీచర్ ఏం చేస్తున్నారు అంటే రీడింగ్ని స్టార్ట్ చేయడం కోసం, రీడింగ్ అనే యాక్టివిటీని స్టార్ట్ చేయడం కోసం టీచర్ ఫస్ట్ ఏం చేశారు అంటే ఈ ఒక చార్ట్లో పెన్, టైగర్, వాటర్ సర్టన్ వర్డ్స్ అనేవి ఉన్నాయి. సో పిల్లల్ని ఐడెంటిఫై చేయండి అని అన్నారు. పెన్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి, టైగర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి, వాటర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి. సో ఇలా పిల్లల్ని యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అయితే ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దేని కిందకు వస్తుంది? ఆపరెంట్ కండిషనింగా, క్లాసికల్ కండిషనింగా, రిడక్షనిజమా, కన్స్ట్రక్టివిజమా? సో టీచర్ ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారో అది కన్స్ట్రక్టివిజం కిందకి వస్తుంది. రీడింగ్ని స్టార్ట్ చేసే ముందు పిల్లలకి ఫ్యూ మీనింగ్ఫుల్ వర్డ్స్ అనేవి ఐడెంటిఫై చేయడంలో హెల్ప్ చేస్తున్నారు. అంటే అక్కడ కన్స్ట్రక్టివిజం కిందకు వస్తుంది, నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తూ వెళ్తున్నారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కరికులం ఇన్ ద స్కూల్స్ షుడ్ ఫాలో ద కరికులం ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ ఫ్రమ్ డాష్ టు డాష్ అండ్ ఫ్రమ్ డాష్ టు డాష్. స్కూల్లో కరికులం ఏదైతే ఉంటుందో అది ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్ళాలి అని అన్నాడు. యాబ్స్ట్రాక్ట్ నుంచి కాంక్రీట్ వైపు అండ్ లోకల్ నుంచి గ్లోబల్ వైపు. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మనం పిల్లలకి ఫస్ట్ కాంక్రీట్ నేర్పించి ఆ తర్వాత యాబ్స్ట్రాక్ట్ వైపు తీసుకెళ్తూ ఉంటాం. కాంక్రీట్ థింగ్స్ అంటే ఏంటి? ఏవైతే చూడగలుగుతామో, ఏవైతే టచ్ చేయగలుగుతామో అవి కాంక్రీట్. యాబ్స్ట్రాక్ట్ అంటే మొత్తం కూడా మన మైండ్లోనే జరుగుతుంది. ఇప్పుడు నేను టైగర్ అని అన్నాను అనుకోండి, మీ మైండ్లో ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ ఏంటిది? యాబ్స్ట్రాక్ట్. మీరు దాన్ని ఇమాజిన్ చేసుకోగలుగుతాను. సో ఇలా ఇమాజిన్ చేసుకోవడం కానివ్వండి, రీజన్స్ గురించి ఆలోచించడం కానివ్వండి, ఇవన్నీ కూడా యాబ్స్ట్రాక్ట్. ఏవైతే మైండ్లో జరుగుతాయో అవన్నీ యాబ్స్ట్రాక్ట్ థింగ్స్. కాంక్రీట్ థింగ్స్ అంటే ఏవైతే థింగ్స్ మన ముందు ఉంటాయో, చూడగలుగుతాం, టచ్ చేయగలుగుతాం, అది కాంక్రీట్. సో ఎప్పుడైనా సరే మనం పిల్లలకి కాంక్రీట్ నుంచి యాబ్స్ట్రాక్ట్ వైపు వెళ్తూ ఉంటాం. సో మీరు పియాజే ఇచ్చిన స్టేజెస్లో కూడా అబ్జర్వ్ చేయండి. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో ఏంటి, పిల్లలు కాంక్రీట్ థింగ్స్ పైన ఎక్కువ నాలెడ్జ్ అనేది తెచ్చుకుంటారు. ఆ తర్వాత 4th స్టేజ్లో ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో ఈ
అబ్స్ట్రాక్ట్ థింగ్స్ గురించి సైంటిఫిక్ థింకింగ్ అనేది రీజనింగ్ అనేది డెవలప్ చేసుకుంటారు. సో ఎప్పుడైనా సరే మనం కాంక్రీట్ నుంచి అబ్స్ట్రాక్ట్ వైపు వెళ్తుంటాం. ఇంకొకటి ఏంటి, ఎప్పుడైనా సరే లోకల్ నుంచి గ్లోబల్ వైపు వెళ్ళాలి. అంటే పిల్లలకి వాళ్ళ లోకల్లో ఏమేమి థింగ్స్ ఉన్నాయో తెలుసు. సో నోన్ టు అన్నోన్ వైపు వెళ్తాం కాబట్టి లోకల్ టు గ్లోబల్ వెళ్ళాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, ఇంకొకటి లోకల్ టు గ్లోబల్. ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఈజ్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 యొక్క ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతే ఉందో అందులో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది మెన్షన్ చెయ్యలేదు అని అన్నాడు. ఆప్షన్ 1, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై అండ్ ఫాస్టర్ ద యూనిక్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్. అంటే ప్రతి స్టూడెంట్లో ఉన్న క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, అబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అది మనం ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ ఒక టీచర్గా. అదైతే కరెక్టే. నెక్స్ట్, ఎంఫసిస్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ రాదర్ దాన్ రోట్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఎప్పుడైతే దేనిపైన మనం ఫోకస్ చేయాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, పిల్లలు ఒక కాన్సెప్ట్ని ఎంత అర్థం చేసుకున్నాడు అన్న దానిపైన మన ఫోకస్ ఉండాలి. రాదర్ దాన్ బట్టి కొట్టడం ద్వారా కానివ్వండి, లేదంటే ఎగ్జామ్ కోసం చదవడం, దీనిపైన మనం ఇంపార్టెన్స్ చూపించకూడదు. పిల్లలు ఎంత నేర్చుకున్నారో దానిపైన మనం ఇంపార్టెన్స్ అనేది చూపించాలి. సో ఆప్షన్ 2 కూడా కరెక్టే. మన నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి, దేర్ షుడ్ బీ డ్యూ ఫోకస్ ఆన్ క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ టు ఎంకరేజ్ లోకల్ డెసిషన్ మేకింగ్ అండ్ ఇన్నోవేషన్. మనము దేనిపైన ఫోకస్ చేయాలి, పిల్లల క్రియేటివిటీ పైన, పిల్లల క్రిటికల్ థింకింగ్ పైన ఫోకస్ అనేది ఉంచాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పిల్లలు వాళ్ళంతల వాళ్ళు డెసిషన్ మేకింగ్ పైన, ఇన్నోవేషన్స్ పైన మనం ఫోకస్ అనేది ఉంచాలి. ఇది కూడా కరెక్టే. 4th ఆప్షన్ వచ్చేసి, టీచర్ షుడ్ ఫోకస్ ఆన్ యూజ్ ఆఫ్ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్ టు ప్రమోట్ ద కంప్లైంట్స్ ఇన్ స్టూడెంట్స్. టీచర్స్ పనిష్మెంట్స్ పైన లేదంటే రివార్డ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పడం ఆప్షన్ 4. పనిష్మెంట్స్ పైన ఫోకస్ చేయమని ఎన్ఈపి చెప్పదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ 4th ఆప్షన్ అనేది ఎన్ఈపిలో మెన్షన్ చేయలేదు. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సౌరభ్ షోస్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ద ఇంక్లూజివ్ క్లాస్ రూమ్. ఒక ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో సౌరభ్ అనే స్టూడెంట్ ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ని చూపిస్తున్నాడు. ఒకటి ఏంటిది అంటే, హోల్డ్స్ బుక్ వెరీ క్లోజ్ ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ హిమ్ వైల్ రీడింగ్. ఒక బుక్లో ఏదైతే పారాగ్రాఫ్ ఉందో దాన్ని చదివేటప్పుడు ఐదర్ మరీ ఐస్కి దగ్గరగా లేదంటే మరీ దూరంగా పట్టుకోవడం. సెకండ్ వచ్చేసి, బ్లింక్స్ ఆఫన్ అండ్ క్లోజ్ వన్ ఐ ఆర్ హ్యాస్ రెడ్నెస్ ఇన్ ఐ. ఎక్కువసార్లు కనురెప్పల్ని కొట్టడం అంటే ఎక్కువసార్లు బ్లింక్ చేయడం. ఇంకొకటి, ఐలో రెడ్నెస్ ఉండడం. ఇంకొక క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి, మే మిస్రీడ్ మెటీరియల్ ఆన్ ది చాక్ బోర్డ్. వైట్ బోర్డ్ పైన లేదంటే చాక్ బోర్డ్ పైన ఏదైతే రాసుందో దాన్ని చదివేటప్పుడు తప్పుగా చదువుతున్నాడు. అయితే ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ అనేవి దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి? సెరెబ్రల్ పాల్జియా, విజువల్ ఇంపైర్మెంట్, డిస్లెక్సియా, డిజార్థ్రియానా? వెరీ సింపుల్, విజువల్ ఇంపైర్మెంట్. చదివేటప్పుడు మరీ దగ్గరికి లేదంటే మరీ దూరంగా పట్టుకోవడం, ఎక్కువసార్లు బ్లింక్ చేయడం, ఐలో ఎప్పుడు రెడ్నెస్గా ఉండడం, బోర్డ్ పైన ఏదైతే ఉందో దాన్ని తప్పుగా చదవడం. సో ఇదన్నీ దేన్ని చూపిస్తుంది? విజువల్ ఇంపైర్మెంట్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు 30 క్వశ్చన్స్. ఈరోజు మనం డిస్కస్ చేసిన 30 క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్గా గెస్ చేయగలిగారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.